అసలు పండగంటే జనవరి 14 కాదు. డిసెంబర్ చివర్లో వచ్చే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఆ 10 రోజుల సంక్రాంతి సెలవులే. స్కూల్ బెల్ కొట్టగానే బ్యాగ్ భుజాన వేసుకుని, రేయ్ ఈసారి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా, అక్కడ గాలిపటాలు ఎగరేస్తా అని ఫ్రెండ్స్కి చెప్పే గొప్పల్లో ఉండే కిక్కే వేరు. అప్పట్లో లగ్జరీ కార్లు లేవు. మన ఆర్టీసీ ఎర్ర బస్సే ఆపద్బాంధవుడు. కిటికీ సీటు కోసం కర్చీఫ్ వేసి రిజర్వ్ చేసుకోవడం, బస్సులో వినిపించే చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట, టైర్ వాసన, అమ్మ ఒడిలో నిద్ర, ఆ ప్రయాణమే ఒక పండగలా ఉండేది. ఊళ్ళో సంక్రాంతి అంటే తెల్లవారుజామున 4 గంటలకే మొదలు. కరెంట్ లేదు, చిమ్మ చీకటి, గజగజ వణికించే చలి. నాన్న తాతయ్య కలిసి పాత సామాన్లు, టైర్లు, పిడకలతో భోగి మంటలు వేస్తుంటే ఆ మంటల చుట్టూ చేతులు కాచుకుంటూ కూర్చోవడం, అబ్బా ఎంత హాయిగా ఉండేదో. అమ్మమ్మ కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడుతుంటే మనం ఆ ముగ్గుల మధ్యలో గెంతుతూ తిరిగేవాళ్ళం. సాయంత్రం తలపై భోగిపళ్ళు, ఆ చిల్లర పైసల కోసం ఫ్రెండ్స్తో పోటీపడి ఏరుకోవడం, ఇదే అసలు సిసలైన ఘట్టం. స్మార్ట్ ఫోన్లు లేని రోజులు. మన చేతుల్లో ఉండేవి లట్టే, మాంజా, పతంగ్. మిద్దెలెక్కి పక్కింటి వాడితో డీల్ వదలడం, ఏయ్ కాట్రా, తెగిన గాలిపటం వెనకాల ముళ్ళ పొదలు, గోడలు దూకుతూ పరిగెత్తడం, చేతివేళ్లు మాంజాతో కోసుకుపోయినా ప్లాస్టర్ వేసుకుని మళ్ళీ ఎగిరేయడం. ఎవరెక్కువసేపు గాలిలో ఉంచితే వాడే ఆ రోజు హీరో. ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాం కానీ అప్పటి రుచి వేరు. అమ్మమ్మ చేసే అరిసెలు, నువ్వుల లడ్డులు, మురుకులు, సకినాలు, ఆ నేతి వాసన ఇల్లంతా నిండిపోయేది. సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఈటీవీలో పాడుతా తీయగా చూస్తూ ఆ పిండి వంటలు తినడం ఒక మధురానుభూతి. బసవన్న అనొస్తే వాళ్ళకి కొత్త బట్టలు, ధాన్యం ఇవ్వడం, హరిదాసు కీర్తనలు వినడం. పండగ అంటే కేవలం మనమే కాదు, పశువులను, ప్రకృతిని కూడా పూజించడం అని అప్పుడే తెలిసింది. ఇప్పుడు మన చేతిలో ఐఫోన్ ఉంది, జేబులో క్రెడిట్ కార్డు ఉంది. కానీ ఆ రోజుల్లో 5 రూపాయల గాలిపటం, 10 రూపాయల మాంజా రీలిచ్చిన ఆనందం ఇప్పుడు లక్షల రూపాయల గ్యాడ్జెట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాయి కదూ. మన బాడీలు మాత్రమే సిటీలో ఉన్నాయి, మన మనసు మాత్రం ఇంకా ఆ 90ల సంక్రాంతి రోజుల్లో ఆ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండిపోయింది. హ్యాపీ సంక్రాంతి.